డియర్ ఎనిమీ పార్ట్ 4. సార్ కొంచెం కామ్గా ఉంటారా? నాకు ఆల్రెడీ నీరసంగా ఉంది. మీ వాగుడుతో ఇంకా తలనొప్పి కూడా వచ్చేలా ఉంది. అంటే నీకు తల ఉందా చైత్ర అని అంటాడు. ఇప్పటి వరకు ఉందని అనుకుంటున్నా సార్. ఇప్పుడు కూడా నాకు డౌట్ వస్తుంది అని అంటే నాకు తెలిసినంత వరకు డౌట్ లేదు. నీకు తలలేదు చైత్ర అని అంటాడు. సరేలే సార్, ఏదో మీ అంత తెలివి వద్దులే కానీ ఇలా బ్రతికేస్తాలేండి అని అంటుంది. సిద్ధు చిన్నగా నవ్వుకొని క్యాబిన్కి వెళ్ళిపోతాడు. చైత్ర తన ఛాంబర్కి వెళ్లకుండా మహి దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావే? తలనొప్పిగా ఉంది, కాఫీ తాగి వద్దాంరా అని మహిని వెంట పెట్టుకుని క్యాంటీన్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చి ఇద్దరు కూర్చుంటారు. ఏమైంది, ఈ మధ్య సరిగ్గా కనిపించట్లేదు అని మహి అడిగితే, ఏమీ లేదులేవే, నీరసంగా ఉంది అని అంటుంది. సరే, నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ మా బావతో రీసెంట్గా ఫిక్స్ అయింది అని అంటుంది. నవ్వుతూ చెప్తుంది చైత్రకైతే. ఇంకా ఏంటి, బాస్ ఇంకా ఇబ్బంది పెడుతున్నాడా అని మహి అడిగితే, ఏమోనే బాబు, బాసు ఒక్కొక్కసారి జెంటిల్మెన్లా కనిపిస్తాడు, ఒక్కోసారి సాడిస్ట్లా, ఏమీ అర్థం కాదు. సార్ని ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం కూడా తెలియటం లేదు. ఒక్కొక్కసారి కేరింగ్గా ఉంటాడు, ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలానే ఎప్పుడు మిస్బిహేవ్ అయితే చేయలేదు. అదే నన్ను ఆలోచనలో పడేస్తుంది. ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉన్నాడే కానీ చేతులు మాత్రం కుదురుగానే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడు. సిద్ధాంత్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు అని చెప్తుంది. అప్పుడు మహి అయితే, ఇది ఆలోచించాల్సిన విషయమే. బాస్ నిన్ను ప్రేమిస్తున్నాడేమో అని అంటే ఆశకైనా అద్దు ఉండాలి. బాస్ ఎక్కడ, మనం ఎక్కడ, ఆకాశాన్ని మనం అందుకోవాలని ఎప్పుడు ప్రయత్నించకూడదు. అది కాక చిన్నప్పటి నుండి నేను పడ్డ కష్టాలు, నాకు అంత అదృష్టం లేదులేవే. అయినా పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మా మామయ్య హ్యాపీగా ఉంటే చాలు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు. అదే మా బావకి ఫోన్ చేసి అడగాలి అని చెప్తుంది. ఓ అవునా, సీరియస్గా ఉందా అని మహి అడిగితే, అలా ఏం లేదులే, ఆపరేషన్ అయితే నార్మల్ అవుతాడు, లేకపోతే 50-50 ఛాన్సెస్ అని అన్నారు. అంటే ఓ సగం దిగులు మా అమ్మయ్య వల్లనే, లేకపోతే నేను ఉండలేను కదా. కన్న తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోతే మా అత్త కూడా పట్టించుకోకుండా మా మామయ్య జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఈ లోకంలో తల్లిదండ్రులు లేని ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరి చులకన చూపుల నుండి రక్షించుకుంటూ ఇంతవరకు పెంచుకొని వచ్చారు. అలాంటిది మా మామయ్యకు ఖచ్చితంగా ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను అనే బాధ ఎక్కువగా ఉంది. డబ్బు అరేంజ్మెంట్ అవ్వటం లేదు. మా బావ ప్రయత్నిస్తూ ఉన్నాడు అని చెబుతుంది. మరి అంతలా బాధపడకు అని ఇద్దరు కాఫీ సిప్ చేస్తూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత వర్క్ చేసుకుంటూ ఉంటారు. క్యాబిన్లో వర్క్ చేస్తున్న చైత్రకు ఫోన్ చేసి, కమ్ టు మై క్యాబిన్ అని సిద్ధు అనడంతో చైత్ర నేరుగా సిద్ధు క్యాబిన్కి వెళ్ళి, చెప్పండి సార్ అని అంటుంది. ఏంటి క్యాంటీన్లో మీటింగ్లు అని అంటాడు. ఏమీ లేదు సార్, మహి వాళ్ళ బావతో మ్యారేజ్ అంట, అదే చెప్పింది, మాట్లాడుకుంటున్నాం అంతే అని అంటుంది. మరి మీ బావని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని సూటిగా తన కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. అయినా మీ బావ చాలా అదృష్టవంతుడు, అందమైన భార్య తనకి దొరుకుతుంది అని సిద్ధు అంటే, సార్ ఖచ్చితంగా మరదళ్ళందరూ బావల్లే పెళ్లి చేసుకోవాలని రాజ్యాంగంలో రాసిందా ఏంటి? అయినా నేను మా బావని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. మీకెందుకు ఆ డౌట్ వచ్చిందని అడుగుతుంది. అందరూ ఇప్పుడు అలా చేసుకుంటున్నారు కదా. మీ ఫ్రెండ్ ఇప్పుడు మహి కూడా చేసుకుంటుంది, నువ్వు కూడా చేసుకుంటావేమో అని. నాకంత అదృష్టం వద్దులేండి సార్, అయినా పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. అంటే లివింగ్ రిలేషన్లో ఉంటావా అని సిద్ధు అడుగుతాడు. మీరు చెప్పేంత ఈజీ కాదు సార్, నేను అలాంటి పనులు ఊహించలేను కూడా. మా అమ్మ నాన్న ఏ తప్పు చేశారో నాకు తెలియదు సార్, కానీ ఇప్పటికీ మా అత్త అంటున్న మాటలే నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. ఆ ఆలోచన కూడా నా మనసులోకి రాదు సార్. అయినా ఎందుకు పిలిచారు, ఇంకా మీరు చెప్పలేదు అని అంటుంది. అయితే మీ బావని పెళ్లి చేసుకోవన్నమాట అని మరొకసారి కన్ఫర్మేషన్ కోసం అడుగుతాడు. మా బావ ఎప్పుడు నాకు స్నేహితులాగే ఉన్నాడు సార్. సుస్మిత ఎంతో, నేను కూడా మా బావకి అంతే, ఎప్పుడు చెడు ఉద్దేశంతో చూడలేదు అని అంటుంది. థ్యాంక్ యూ అని అంటాడు సిద్ధు. థ్యాంక్స్ ఎందుకు సార్ అంటే, నీకు తెలియదులే, ఈ జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, చాలా నీరసంగా కనిపిస్తూ ఉన్నావు అని సిద్ధు అంటే, ఇంటికి వెళ్తే రెస్ట్ ఎక్కడ ఉంటుంది సార్, నా కోసం పని వెయిట్ చేస్తూ ఉంటుంది అని అంటుంది. అంత పని నువ్వు ఒక్కదానివే చేయకపోతే మెయిడ్ని పెట్టుకోవచ్చు కదా. చైత్ర మీ అత్తతో నన్ను మాట్లాడమంటావా అంటే, అంత పెద్ద సహాయం వదలండి సార్, ఇప్పటికే అవకాశం కోసం మా అత్త చూస్తూ ఉంది. ఇంకా మీరు నా తరపున ఏదైనా మాట్లాడితే ఇంకా అంతే,
నా జీవితం రోడ్డు పాలవుతుంది. అయినా మీరేటి ఇందాక నుంచి నా మీద పడ్డారు? రామరామ చైత్ర, నేనెక్కడా నీ మీద పడ్డాను? చూడు నీకెంత దూరంగా ఉన్నాను అని అంటాడు సిద్ధు. చాలండి సార్, జోకులు ఎక్కువయ్యాయి, కానీ నాకు నవ్వు రావటం లేదు. అంటే పర్లేదు చైత్ర, నేను నవ్వేస్తానులే నిన్ను అని సిద్ధు అంటాడు. సరే సార్, నేను ఇంటికి వెళ్తున్నా అని చెప్పి అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటుంది. వెళ్తున్న చైత్రను చూస్తూ ఉండిపోతాడు సిద్ధు. నీకు తెలియకుండా ఎక్కడికి వచ్చేసావు బంగారం? త్వరలోనే నిన్ను నా దాన్ని చేసుకుని నా ఇంటికి మహారాణిని చేసి కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటాను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని అనుకుంటూ ఉంటాడు. చైత్ర ఇంటికి వెళ్ళగానే సుస్మిత, కనకం తప్ప ఇంట్లో ఎవరూ ఉండరు. ఎలా ఉంది? టెస్టులు చేశారా? ఏమన్నారు అని అంటూ అడుగుతుంది. నాన్న ఇంకా హాస్పిటల్లో నుండి రాలేదు, తీసుకురాలేదు చైత్ర. 3 డేస్లో ఆపరేషన్ చేయాలంట, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. అందువల్ల అమ్మ వాళ్ళు నాన్నని అడ్మిట్ చేశారు. అమ్మ ఇప్పుడే వచ్చింది, అన్నయ్య నాన్నతో పాటు హాస్పిటల్లో ఉన్నాడు అని అంటుంది. సరే సుస్మిత, నువ్వు ఇప్పుడే వస్తా అని చెప్పి గదిలోనికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఎప్పటిలాగే తన పని అంతా పూర్తి చేసుకుని సుస్మిత మొబైల్ తీసుకుని వాళ్ళ బావకి కాల్ చేస్తూ ఉంటుంది. చెప్పు సుస్మిత అని శివ అనగానే, బావా ఏమైంది అంటే, ఎలా ఉంది బావా? డబ్బు అరేంజ్మెంట్ అయ్యిందా? లేదు చైత్ర, నా ఫ్రెండ్స్ అందరినీ అడుగుతున్నాను. లోన్కి కూడా అప్లై చేశాం కదా, కానీ రావడానికి టైం పడుతుంది అని సమాధానం చెప్తాడు. మరి ఇప్పుడు ఎలా బావా అని చైత్ర అడిగితే, 2 డేస్లో ఆపరేషన్ చేయాలంట కదా అని అంటే, అదేరా ఆలోచిస్తున్నా, ఏమీ అర్థం కావటం లేదు. ఎవరిని అడిగినా అంత అమౌంట్ ఇవ్వలేమని అంటున్నారు. బ్యాంక్ లోన్కి టైం పడుతుంది. అంతలో ఇంత సడన్గా ఆపరేషన్ అనడంతో నా కాలు చేతులు ఆడటం లేదు అని శివ అంటాడు. బావా నువ్వు టెన్షన్ పడకు, నేనేదో ఒకటి చేస్తానంటే నువ్వేం ఆలోచిస్తావు చైత్ర, నేనే ఏదో ఒకటి అరేంజ్ చేస్తాలే అని అంటాడు. సరే బావా, నైట్కి క్యారియర్ తీసుకుని రానా అని అంటే, వద్దులే, నువ్వు మళ్ళీ టైర్డ్ అవుతావు, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇక్కడ నేను బయట తింటాలే, నాన్నకి ఇప్పుడు ఏమీ పెట్టొద్దన్నారు, జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే ఇస్తున్నాను అని అంటాడు. సరే బావా అని చెప్పి చైత్ర అయితే ఆలోచనలో పడుతుంది. మామయ్యకు ఆపరేషన్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది, అంత అమౌంట్ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కనకం కోసం కాఫీ తీసుకుని వెళ్ళేసరికి బెడ్ మీద కూర్చొని దివాలుగా కనబడుతూ ఉంటే, అత్తయ్య మీరు కంగారు పడకండి, డబ్బు అరేంజ్ చేద్దాం అంటే, అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తామే ఇప్పటి వరకు అంటే, ఎలా ఎవరైనా అడగాలో అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు అంటే అని అంటుంది. అత్తయ్య కాఫీ తాగండి, నీరసంగా కనిపిస్తున్నారు అని చెప్పి బయటకు వచ్చేస్తుంది చైత్ర. అయితే తర్వాత ఏం జరగనుంది, ఇక్కడతో చైత్ర లైఫ్ ఇటు టర్న్ తిరగనుంది. వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇది రోజు ఎపిసోడ్. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.